ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ, చెప్పండి, ఏంటి ఎలా వచ్చారు? ధ్రువ్, నీ బావగారితో మాట్లాడే పద్ధతి ఇదేనా? బావగారు ఎలా? మీ అమ్మాయి మీ ఎదురుగానే ఉంది కదా. ధ్రువ్, నేను ఆంటీ ప్లీజ్, తనేం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనివ్వండి. తన కోపం అండ్ తన కోపం సమంజసం కూడా. కానీ ధ్రువ్, ఏదైతే జరిగిందో నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. నేను నీది ఉన్నతిది ఫ్యూచర్ గురించి మాట్లాడడానికి నాకు ఉన్నతితో ఎలాంటి ఫ్యూచర్ ఉండే ప్రసక్తే లేదు. మీకు వినపడిందా? ధ్రువ్, నన్ను నమ్ము. నా మనసులో కూడా ఉన్నతి మీద అంతే కోపం ఉంది. సరిగ్గా నీకెంతుందో అంతే. లేదు, మీరు నాలో ఉన్న కోపాన్ని అస్సలు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే నేను ఉన్నతిని ప్రేమించడం మొదలుపెట్టాను. కానీ తను ఏం చేసింది? నన్ను మోసం చేసింది. తనకి ప్రేమ, మా బంధం అన్నీ తనకి ఒక అబద్ధమే. తన నా లైఫ్ నాశనం చేసింది, మీది కాదు. ఉన్నతి అబద్ధం వల్ల నా అక్క శిక్ష అనుభవిస్తుంది, మీ చెల్లి కాదు. ధ్రువ్, నువ్వు రాఘవ్తో ఇలా ప్రవర్తిస్తే నేను అస్సలు ఊరుకోను. ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. వదిలేయండి ఆంటీ. తనకెంతైతే కోపం ఉందో అదంతా నా మీద తీర్చుకొనివ్వండి. ఆ కోపం నా మీద మాత్రమే చూపించుదురు, కానీ కళ్ళు విప్పి ఇంకా ప్రపంచం చూడని ఆ పసికందు మీద మాత్రం కాదు. బిడ్డ ఇంకా ఈ ప్రపంచంలోనికి రాలేదు కదా, అయితే తను అసలు రానివ్వకుండా చేద్దాం. ధ్రువ్, ఎలాగో ఉన్నతి మీ ఇద్దరి గుడ్డి ప్రేమని ఆసరాగా తీసుకుంది, నా పెళ్లి తనతో చేయించి. ఆయన ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు తను మళ్ళీ మిమ్మల్ని అందరినీ విరోధం చేస్తుందేమో తన మాట నెగ్గించుకోవటానికి. ఎవరికి తెలుసు తను అసలు ప్రెగ్నెంటో కాదు, ఊరికే నాటకం ఆడుతుందేమో. చూడండి, మీరు మీ చెల్లి మీద ఉన్న గుడ్డి ప్రేమతో నా అక్క విషయంలో అన్యాయం చేశారు. అయినా సరే నేను మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను. బట్ నేను మాటికి మిమ్మల్ని అవమానిస్తుంటే మీరు మౌనంగా నిలబడి సహిస్తూ ఉండడం నాకు నచ్చట్లేదు. నేను చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను వేరే మనిషిలా మారే పరిస్థితి తీసుకురాకండి. నేను అలాంటి వాడిని కాదు. ఎందుకంటే నా నిర్ణయం అయితే మారదు. నీకు తెలుసా ధ్రువ్, ప్రపంచంలో నీకు ఏం కావాలంటే అది దక్కొచ్చు, కానీ ఆ లోటు మాత్రం తీరదు. పైగా ఈ లోటు కొందరే అర్థం చేసుకోగలరు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా బతికిన వాళ్ళు మాత్రమే. నువ్వేమైనా చేసుకో, ప్రపంచంలోని సంతోషాలన్నీ కొనేసుకో, అన్ని సంతోషాలు, కంఫర్ట్స్, లగ్జరీస్. కానీ తల్లిదండ్రులు లేని లోటుని దాన్ని ఎవరు పోడ్చలేరు కూడా. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఉన్నతికి నీకు పుట్టబోయే బిడ్డ ఈ ప్రపంచంలోకి వస్తుంది. జస్ట్ ఒక్కసారి ఆలోచించుకో, నీ బిడ్డ ఈ లోటుతో జీవితం మొత్తం గడపాలా వద్దా అని. ఆ లోటుని నువ్వు అనుకుంటే తీర్చేసి ఉండొచ్చు. రాఘవ్, కంగ్రాచులేషన్స్. ఏ విషయానికి? లోపల ఏదైతే జరిగిందో అదొక పెద్ద డిజాస్టర్తో సమానం. అదే నిజమే. మీ మాటలు ధ్రువ్ మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు. మరి నువ్వు ఆ విషయానికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నావా? కాదు, అస్సలు కాదు. ఈ కంగ్రాచులేషన్స్ మీ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకున్నందుకు. మీరు అస్సలు అరవలేదు, మీరేం బెదిరించలేదు, నేను ఇంత అంతా అని గొప్పలు కూడా చెప్పుకోలేదు. ఈ రోజు నిజంగానే మీరు చాలా డిఫరెంట్ టైప్ రాఘవలాగే ఎంట్రీ ఇచ్చారు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే నన్ను చూసి నేను ఇంప్రెస్ అయ్యాను. లేదంటే ధ్రువ్ మాటలకి
ఇప్పటి వరకు శాంతంగా ఉన్నారుగా, ఇకపై కూడా అలాగే ఉండండి. ఇంత తొందరగా యాంగ్రీ లా మారాల్సిన అవసరం ఏముంది? నీకు ఇదంతా జోక్లా అనిపిస్తుందా? లేదు, కానీ ఇలా టెన్షన్ పడిపోతూ ఐబ్రోస్ వంకర టింకర్ గా పెట్టేస్తే సొల్యూషన్ ఏమైనా దొరికిస్తుందా ఏంటి? వీలు కింద పెట్టు, లేదంటే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. నిజంగానా? అయినా ఇది నా ఒక్కడికే ప్రాబ్లం కాదు, చాలా మందికి ప్రాబ్లం గానే ఉంటుంది. ఇప్పుడు నీకు కూడా ఉంటుంది, ఉందా? అరే వావ్, ఈ ఫింగర్ నాకు ఒక మంచి ఐడియా ఇచ్చేసింది. ఈ రోజు నుంచి దీని పేరు ఐడియా ఫింగర్. మిగతా విషయాలని ఫోన్లో చెప్తాను. బాయ్. నిజంగా వింత మనిషి, ఏ ఒక్క విషయం కూడా కరెక్ట్గా చెప్పదు. వినిపించింది. గుడ్, మిగిలిన ఫోన్లో వినలే. ఉన్నతి, రాఘవన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడే ఆయనకి లంచ్ పంపించాను. అంటే అన్నయ్య ఇంకా ధ్రువుని ఒప్పించలేకపోయాడన్నమాట. ఉన్నతి, అక్కడ చూడు ఎవరొచ్చారు. అత్తయ్య గారు. ఉన్నతి, అత్తయ్య గారు. సంతోషంగా ఉండు. ఎలా ఉన్నావు? నీకు తెలుసా ఉన్నతి, నాకు ఈ శుభవార్త ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి నా మనసులో ఒకటే ఆలోచన. నేను నా కోడల్ని ఎప్పుడు కలుస్తానా, తనని గుండెలకి ఎప్పుడు హత్తుకుంటానా అని. ఒక్క నిమిషమా. ఇదిగోమ్మా, అందరికంటే ముందు నువ్వు నోరు తీపి చేసుకోవాలి. మీకు తెలుసా నేను మీ అందరినీ ఎంత మిస్ అయ్యానో? ఉన్నతి, ఇలాంటప్పుడు అస్సలు ఏడవకూడదు, అస్సలు బాధపడకూడదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. రండి ఆంటీ, ప్లీజ్ కూర్చోండి. నేను ఈరోజు కూర్చోడానికి రాలేదు. నేను నా కోడల్ని ఇంటికి తిరిగి తీసుకువెళ్ళటానికి వచ్చాను. పదమ్మా, నీ సామాన్లు ప్యాక్ చేసుకో. నేను నిన్ను తీసుకువెళ్ళటానికి వచ్చాను. నిజంగానా? నేను ఇప్పుడే వస్తాను. తనెక్కడికి రాదు. మా ఉన్నతి ఎక్కడికి రాదు. కానీ అత్తయ్య స్వయంగా నన్ను తీసుకెళ్ళడానికి అత్తమ్మ గారు వచ్చారు. కానీ మీరెందుకు నన్ను వెళ్ళకుండా ఆపుతున్నారు? ఈ విషయంలో నేను దేవిక గారిని గౌరవిస్తున్నాను కూడా. కానీ ధ్రువ ఎక్కడా? తను నీ భర్త, నీకు పుట్టబోయే బిడ్డకి తండ్రి. నువ్వు నీ జీవితాన్ని గడపాల్సింది ధ్రువతోనే. మరి ధ్రువ వచ్చి నిన్నిక్కడి నుంచి తీసుకెళ్లేంత వరకు నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. కానీ అత్తయ్య, నేను ధ్రువకి నచ్చ చెప్పుకుంటాను. ఎలా? పోయినసారి నువ్వు నీ మీద కిరోసిన్ పోసుకుని నువ్వు తనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించావు. ఆ అబ్బాయి ఒప్పుకున్నాడా? ఈసారి నువ్వు తనకి నచ్చ చెప్పడానికి ఏం పిచ్చి పనులు చేస్తావో ఏంటోనని భయంగా ఉంది. కానీ అత్తయ్య. దేవికా గారు, నేను నా మేనకోడలి ప్రాణాల్ని ప్రమాదంలో అయితే పడేయలేను. పైగా ఇప్పుడు ఒక ప్రాణం కాదు, 2 ప్రాణాలకి సంబంధించిన విషయం.